జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 భుగుల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, చిలుకూరు గుట్ట, మండలం చిలుకూరు, జనగామ జిల్లా. మన తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచేటువంటి ఈ చిలుకూరు శ్రీ భుగుల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 23 రోజుల నుంచి తిరుప్పావై కాలక్షేపాన్ని చేయడం జరుగుతుంది. తిరుప్పావై అంటే గోదాదేవి రంగనాథుని వివాహం చేసుకోవడానికని ఈ తిరుప్పావైని 30 రోజులు 30 పాటలుగా పాడడం జరిగింది. అందులో చివరిగా 13 తేదీ నాడు భోగి అంటే రంగనాథ స్వామిని కళ్యాణం చేసుకోవడానికి ఆ రోజు భోగి రోజు కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ కళ్యాణం చేసుకోవడం వల్ల కళ్యాణం కానీ వాళ్లకు తప్పకుండా కళ్యాణం జరుగుతుంది. ఇది శ్రీవ్రతము అంటారు దీన్ని. ఈ శ్రీవ్రతం చేసుకుంటే కళ్యాణం కాని వాళ్ళు కూడా తొందరగా కళ్యాణం అవుతుంది. వాళ్ళకి సంతానం లేని వాళ్లకు, కష్టాలలో ఉన్న వాళ్లకు, ఏ ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్రతం వల్ల ఒక మంచి ఫలితం దక్కుతుంది. ఈ మార్గశీర్షంలో వచ్చేటువంటి భోగి కళ్యాణం రోజు కళ్యాణం చేయించుకునేటువంటి దాతలందరికీ కూడా మంచి క్షేమం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు 13వ తేదీ భోగి నాడు అందరూ కూడా కళ్యాణానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు 11 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. 12:30 వరకు కళ్యాణం పూర్తవుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ భుగుల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, చిలుకూరుగుట్ట, చిలుకూరు మండలం, జనగామ జిల్లాలోని శ్రీ భుగుల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనకు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారము ఈసారి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మనకు 13/1/2021 రోజున గోదా రంగనాయకుల కళ్యాణం మహావైభవంగా జరుగును. అమ్మవారు గోదా కళ్యాణము ఎందుకు జరుగుతుంది అంటే, అమ్మవారు రంగనాయక స్వామిని వేడుకొందామని ఈ నెల రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాల్లో స్వామివారి యొక్క వ్రతం చేపడుతుంది. ఈ వ్రత దీక్షలో అమ్మవారు ఉంటుంది కాబట్టి మనకు ఈ వ్రతము పూర్తి చేసుకొని అమ్మవారు మన అది సంక్రాంతి భోగి రోజు, మనకు సంక్రాంతి పండుగ రోజు అమ్మవారు రంగనాయక స్వామిని వివాహం చేసుకుంటుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో వివాహం కాని వారు కానీ స్వామివారికి రంగనాయక స్వామికి, శ్రీ భుగుల్ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీమన్నారాయణమూర్తికి వారిని వేడుకొని ఆ వ్రతం ఉంటే వారు కోరిన కోరికలు కూడా తప్పగా తీరుతాయి. కాబట్టి మనకు గోదా కళ్యాణం చేయడానికి అమ్మవారు దీక్షలో ఉండి రంగనాయక స్వామిని వివాహం చేసుకుంటుంది. కాబట్టి మనకు గోదా కళ్యాణం అని ఆ రోజు మనకు మహావైభవంగా జరుగుతుంది. మనకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాల నుండి ఆ రోజు చాలా భక్తులు మనకు గోదా కళ్యాణానికి విచ్చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. గోదా కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా రంగనాయకుల యొక్క మంగళాశాసనాలు పొంది అనుగ్రహంతో వారు ఆయురారోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండగా కానీ కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మనకు శాశ్వత చందాదారునిగా ప్రతి సంవత్సరము గోదా కళ్యాణం రోజు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వారు ఎంతమంది వచ్చినా ఆ రోజు నేను అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతి సంవత్సరము అతను సిద్దిపేట వాస్తవ్యులు అక్కడి నుంచి వచ్చి మనకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.